నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కమిషన్లకు అలవాటు అయిన కొందరు రిజర్వాయర్ల పేరుతో రాద్ధాంతం చేస్తున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా గొల్లపల్లి రిజర్వాయర్ అంశంపై కొందరు నాయకులు అనవసర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విమర్శించారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. గొల్లపల్లి రిజర్వాయర్ కు సంబంధించిన జీవోలను తీసుకొచ్చింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అదే నాయకులు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణం జరిగిన వనపర్తికి నీరు అందే పరిస్థితి లేదని చెప్పారు. KLI కింద 4.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు అవసరంగా రిజర్వాయర్లు ప్రతిపాదించగా 2019లో 20 రిజర్వాయర్లకు ఆమోదం లభించిందన్నారు. అందులో గొల్లపల్లి సహా వనపర్తికి చెందిన 6 రిజర్వాయర్లు ఉన్నాయని తెలిపారు. ఇవి గత ప్రభుత్వ ప్రతిపాదనలేనని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటోందన్నారు. అనవసర ధర్నాలు దొంగ దీక్షలు మానుకోవాలని సూచించారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ చాంద్ పాషా, వనపర్తి జిల్లా. గొల్లపల్లి రిజర్వాయర్ అని ఒక దానికోసం ఆ రిజర్వాయర్ వద్దని వాళ్ళే చెప్తున్నారు. ఫస్ట్ రిజర్వాయర్ కావాలని చెప్పింది ఎవరు? దానికి సంబంధించిన జీవో నెంబర్ 105 జూన్ 10, 2015 బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోకు సంబంధించి పాలమూరు రంగారెడ్డిలో ఒక భాగము ఏదుల రిజర్వాయర్. సో 2800 ఎకరాలు ఆ ఏదుల రిజర్వాయర్ వనపర్తి కాన్స్టిట్యున్సీలో రిజర్వాయర్ అయింది. దానిలో రిజర్వాయర్ కట్టిన ఆ పెద్ద మనుషులు అది పార్ట్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డిలో ఒక రిజర్వాయర్ కట్టారు. కానీ వనపర్తికి 1 ఎకరా కూడా ఆయకట్టు ఇవ్వాల. ఫస్ట్ దానికి సమాధానం చెప్పి వనపర్తికి వచ్చి ఆ అంబేద్కర్ చౌక్లో ముక్కు నేలకు రాసి పిలిచేటాయన వచ్చేటాయన ఈ నిరంజన్ రెడ్డి, హరీష్ రావు ఆడ అంబేద్కర్ చౌక్లో ముక్కు నేలకు రాసి వనపర్తి ప్రజలకు సారీ చెప్పి వనపర్తికి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1 ఎకరా పొలం ఇవ్వలే, ఏదుల నుంచి నీళ్ళు తీసుకోవాలంటారు. ఇదొకటనే జీవో ఇక్కడ ఉంది. దాని తర్వాత అది అయిపోయింది. సరే ఏదుల నుంచి నీళ్ళు తీసుకురావాలని దానికి ఒక రెగ్యులేటర్ పెట్టామంటారు. ఆ రెగ్యులేటర్ లేవలేంది, దాని కింద డౌన్ స్ట్రీమ్లు ఉన్న గొల్లపల్లి రిజర్వాయర్ లేవలేంది, బుద్ధారం లేవలేంది, ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన జీవోలన్నీ ఇక్కడ ఉన్నాయి. సో వాళ్ళు పెట్టిన రెగ్యులేటర్ లెవెల్ కంటే కింద డౌన్ స్ట్రీమ్లో నీళ్ళు వచ్చేది 2 మీటర్స్ హైట్లో ఉంది. సో అది ఎందుకు పెట్టినరు? ఆ రెగ్యులేటర్ పెట్టిన వాళ్ళు అలాట్మెంట్ కూడా చేయాలి కదా. ఏదుల రిజర్వాయర్ కింద వనపర్తి నియోజకవర్గానికి 50,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి, 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి, 1 ఎకరాకి ఇవ్వాలి. సో వాళ్ళకి ఆ సంఘీభావం చెప్పే ఆ రైట్ లేదు. వాళ్ళు సారి చెప్పాల్సింది కోరుకుంటూ, దాంతోపాటు ఈ గొల్లపల్లికి సంబంధించి 4,250 కోట్లు అవుతాయి అని ప్రపోజల్ ఇస్తే 7/3/2019 రోజు అంతొద్దు, మన ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 20 రిజర్వాయర్ చేయండి, దానికి 2,460 కోట్లు అవుతాయి, దీనికి నేను అప్రూవ్ చేస్తున్నాను. అప్రూవ్ చేసి అప్పుడున్న కేసీఆర్ గారు అప్రూవ్ చేస్తున్నారు. ఆ జీవో మీకు ఇప్పుడు ఇస్తాను నేను. దానిలో 20 రిజర్వాయర్లలో వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి నేను చేసింది కాదు, ఇది ఆన్లైన్లో మీరు తీసిన ప్రింట్ వస్తుంది. సో వనపర్తికి సంబంధించి ఫస్ట్ గొల్లపల్లి రిజర్వాయర్, దాని తర్వాత గోపాల్పేట రిజర్వాయర్, దాని తర్వాత కిలాగన్పూర్ రిజర్వాయర్, బుద్ధారం రిజర్వాయర్, బుద్ధారం స్టేజ్ 2 రిజర్వాయర్, గట్లకన్నపూర్ రిజర్వాయర్. వనపర్తికి 6 రిజర్వాయర్లు కావాలా. సో 6 కలిపి 4 నుంచి 8 TMCలు ఉంటాయి. మనకు జూన్ జూలైలో ఆ తుకాలు పోసుకునే టైంలో కృష్ణానది రాదు కాబట్టి, దాంతోపాటు మార్చ్ ఏప్రిల్లో సెకండ్ క్రాప్ కృష్ణానదిలో వాటర్ లేకపోతే ఇబ్బంది ఉంటుంది కాబట్టి అనే ఉద్దేశంతోనే డిజైన్ చేస్తున్నారు. సో మంచిదే. దాని తర్వాత ఈ 42కు సంబంధించి ఆ గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి అక్కడ ఆ ఏరియాకి సంబంధించిన 42,662 ఎకరాలకు అడిషనల్ ఆయకట్టు వస్తుంది కాబట్టి మనకు అది అవసరమని వాళ్ళే చేస్తున్నారు. దాంతోపాటు ఆ స్లూయిస్ ఒకటి పెడితే ఒక పక్కల అక్కడ మన తాడిపర్తికి సంబంధించి, తిరుమలాపూర్కి సంబంధించి, చెన్నారకు సంబంధించి, మన కేశంపేటకు సంబంధించి, దత్తాపల్లికి సంబంధించిన 8,384 ఎకరాలు, దాంతోపాటు చిరికపల్లి ఏదుల విలేజ్కు 1,289 ఎకరాలు, దాంతోపాటు ఈ పసుపుల బ్రాంచ్ కెనాల్కు 208 ఎకరాలకు, దీనికి ఇంత కలిపి మొత్తం కలిపి ఇవన్నీ కావాలని ప్రపోజ్ చేసింది వాళ్ళే. సో దానికి ఏదుల రిజర్వాయర్కి సంబంధించి ఇప్పుడు మేము చేసింది కానీ, దాని తర్వాత కానీ, డ్రాయింగ్ చేసింది కానీ, డిజైన్ చేసింది కానీ మా ప్రభుత్వం వచ్చినాక ఏం చేయలేదు. నేను అసెంబ్లీలో ఏం మాట్లాడానంటే, ఈ 6 రిజర్వాయర్లు గత ప్రభుత్వం ఇవన్నీ ప్రొసీడింగ్ చేసిపోయింది, మనకు వాటర్ ప్రాబ్లం అవుతుంది. ఈ గొల్లపల్లి రిజర్వాయర్తో పాటు గోపాల్పేట ఏదుల, గోపాల్పేట, పొలికపాట్ అండ్ గట్లకానపూర్, వెల్టూర్, గన్పూర్ ఇవన్నీ తొందర చేయమని నేను అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఇక్కడ టెంట్ కింద కొంతమంది ఈయన చెంచాలను పెట్టేసి మాకు ఆ రిజర్వాయర్ వద్దు, ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన నేను ఎమ్మెల్యే ఉన్నా, అక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, మాకెవ్వరికి వాళ్ళు వినతి పత్రం ఇవ్వరు, మాతో మాట్లాడరు.
సో వాళ్ళు ఇష్టం ఉన్నట్లు వాళ్ళు చేసుకొని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాడు. అక్కడ ఆ రాద్ధాంతం చేసి ఇప్పుడు నేను చెప్పిన జీవోలన్నీ అప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉన్న హరీష్ రావు గారే ఇచ్చారు. ఆ హరీష్ రావు గారికి ఇక్కడ ఇప్పించిన ఈ సన్యాసుడికి ఈ దద్దమ్మకు నేను ఇక్కడ నుంచి మీ పత్రికా ముఖంగా చెప్తున్నా, వాళ్ళిద్దరూ వనపర్తి నియోజకవర్గానికి ఖానాపల్లెకి సంబంధించిన 8 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న R&R ఇవ్వలే, యువకులకు ప్లాట్లు ఇవ్వలే 18 ఏళ్ళు దాటిన, దాంతోపాటు ఏదుల బండరాయపాకల కొంగలపల్లి దానికి సంబంధించిన ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వాల.